హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా అండి. ఇది మనకి రైస్లో కానీ, బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా కుక్ చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అందులోకి 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఫ్రై అయ్యాక సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేయండి, పచ్చివాసన పోయే వరకు. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం. ఉప్పు, కారం మొత్తం కలిసేటట్టు కలపండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ముందుగా పక్కన కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. బాగా కలుపుకున్నాక టమాటా ముక్కలు అనేది మగ్గాక పక్కన పెట్టిన మీడియం సైజ్ బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా బాగా మగ్గాక ఒక 2 కప్పులు వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసాక బాగా కలుపుకొని మొత్తం బంగాళదుంపలు అందులో మునిగేటట్టుగా. ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. మొత్తం బంగాళదుంపలు గరం మసాలా పట్టేటట్లుగా కలపండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి. ఇన్ కేస్ సరిపోతే కనుక సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు కనుక బంగాళదుంప ఉడకలేనట్టుగా అనిపిస్తే ఇంకో కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. గ్రేవీగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉంచి బాగా కలుపుకొని దింపేసుకోవాలి. అంతే, ఆలూ కుర్మా రెడీ. మనం వెజ్ తినే రోజుల్లో ఈ బంగాళదుంప కుర్మా చేసుకుంటే కనుక మనం నాన్ వెజ్ తినట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. బిర్యానీలో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ తిన్నా సరే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.